ఇది డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో ఉంది కదా, కాదండి. ఇది డాక్టర్ 31 ఇయర్స్ ఓల్డ్ రేప్ చేసి మర్డర్ చేసిన ఇంజురీస్ లిస్ట్. చూసారా ఎన్ని ఇంజురీస్ ఉన్నాయో? మొత్తం బాడీ నుంచి బ్లడ్ రావడం, ప్రైవేట్ పార్ట్స్ నుంచి బ్లడ్ రావడం, రిప్స్ అండ్ వెజినల్ బోన్స్ అన్నీ బ్రేక్ చేసి, ఐస్ కంట్లో గ్లాస్ పార్టికల్స్ వేసి, అంత దారుణం అంటే అంత దారుణంగా ఇన్ని ఇంజురీస్తో ఫైట్ చేసి చనిపోయిన డాక్టర్ కేసు గురించి మనం తెలుసుకుందాం. సో కలకత్తాలో జూనియర్ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో అందులో ఒక ట్రైనీగా సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ట్రైనీగా చేస్తున్న డాక్టర్, సో అప్పటికి లాస్ట్ 36 అవర్స్ నుంచి సర్వీస్ చేస్తూ డాక్టర్ పేషెంట్స్ని చూస్తూ వాళ్ళ కొలీగ్స్తో నైట్ 2 o'clock వరకు చూసిన తర్వాత డిన్నర్ చేశారు. సో డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరైతే కొలీగ్స్ ఉన్నారో, సో డిన్నర్ కంప్లీట్ చేసుకున్న టూ తర్వాత డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఎవరైతే వాళ్ళ కొలీగ్స్ ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ హోమ్స్కి రీచ్ అయిపోయిన తర్వాత మన డాక్టర్ ఏంటంటే అప్పటికి 36 అవర్స్ కంటిన్యూస్గా వర్క్ చేసి రెస్ట్ కోసమని వాళ్ళకి సపరేట్ రెస్ట్ రూమ్స్ లేవని, అంటే రెస్ట్ తీసుకోవడానికి. సో వాళ్ళు సెమినార్ హాల్లో రెస్ట్ తీసుకుందామని డాక్టర్ సెమినార్ హాల్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంది. సో తీరా మార్నింగ్ 2 o'clock తర్వాత వెళ్ళిన డాక్టర్ మార్నింగ్ మనకి 5 to 8కి ఎవరైతే మార్నింగ్ టైంలో వచ్చి చూస్తారో చూసి వెంటనే పోలీసులకి ఇన్ఫామ్ చేశారు. సో సెమీ నూడ్గా డాక్టర్ని చూసి చనిపోయినట్టు చూసి వెంటనే పోలీసులకి ఇన్ఫామ్ చేశారు. సో పోలీసులకి ఇన్ఫామ్ చేయగానే పోలీసులకి వెంటనే వచ్చారు. సో ఏం జరిగిందో తెలియదు మనకి. సో వచ్చారు పోలీసులు. వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి ఏమైనా ఇన్ఫామ్ చేశారో తెలుసా అండి? సూసైడ్ అని ఇన్ఫామ్ చేశారు. సూసైడ్ అని ఇన్ఫామ్ చేయగానే వాళ్ళ పేరెంట్స్ అలో చేయలేదు. పేరెంట్స్ అలో చేయడానికి 3 hours టైం తీసుకున్నారు. 3 hours తర్వాత వాళ్ళ ఫాదర్ని అలో చేసి ఫోటో తీసుకోవడానికి అలో చేశారు. సో ఫాదర్ వెళ్ళి ఫోటో తీసుకొని వాళ్ళ రిలేటివ్స్ పంపించిన తర్వాత రిలేటివ్స్ నుంచి మనకి ఫోటో అండ్ చూసి ఆ ఫోటో చూసనే చెప్పగలరండి. సో ఇది మర్డర్ కేసు అని. ఎందుకంటే వాళ్ళ లెగ్స్ అనేవి, మా డాక్టర్ లెగ్స్ అనేవి 90 degrees అపార్ట్ చేశారన్నమాట ఇలాగా. సో ఎవరో ఖచ్చితంగా రేప్ చేయడానికి చేశారు అని క్లారిటీగా తెలుస్తుంది. కానీ పోలీసులు ఎందుకు ఆ 3 hours వాళ్ళు ఎందుకు ఏం చేశారు, ఏం దాచారో తెలియదు. కానీ ఎవిడెన్స్ని ఏమైనా చేయడానికి అలా చేశారో, లేదంటే 3 hours ఏదైనా సూసైడ్ని ఎందుకు చెప్పారో దీని గురించి చాలా డిస్కషన్ అయితే జరుగుతుందండి. సో చూస్తేనే తెలిసిపోతుంది ఫేస్ మీద ఎన్ని గాయాలు, నెయిల్స్ బైటింగ్ అండ్ మొత్తం గోర్లతో ఎక్కేసి ఉన్నదాన్ని వాళ్ళు సూసైడ్ని ఎందుకు చెప్పారు. పేరెంట్స్కి కూడా సూసైడ్ని నమ్మించేలా ట్రై చేశారు. బట్ వన్స్ ఫోటో రిలీజ్ అయ్యి చూసిన తర్వాత అందరికీ ఇది చూస్తేనే అర్థమైపోయేలాగా మనకి ఇంజురీస్ అవి చూసి ఖచ్చితంగా రేపటం చేశారు ఖచ్చితంగా అని మనకి మొత్తం న్యూస్ సర్క్యులేట్ అయ్యేసరికి సో పోలీస్ స్టార్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు. సో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఏం జరిగిందో మనం తెలుసుకుందాం. సో వన్స్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత పోస్ట్ మార్టంకి అయితే తీసుకెళ్లారండి. పోస్ట్ మార్టంకి తీసుకెళ్ళిన తర్వాత మనకి వచ్చిన ఈ ప్రిస్క్రిప్షన్ రిపోర్ట్ ఏం చేస్తున్నాం అంటే ఇన్ని ఇంజురీస్ తర్వాత మొత్తం నుంచి బ్లడ్, ముక్కు నుంచి, నోరు నుంచి, ఐస్ నుంచి, ప్రైవేట్ పార్ట్స్ నుంచి బ్లడ్ అండ్ వెజినల్ పార్ట్ బోన్స్ బ్రేక్ చేసి, రిప్స్ కూడా బ్రేక్ చేసి అస్సలు చెప్పడానికి కూడా చాలా క్రూరత్వంగా చేశారండి. అసలు ఇంత మనకి కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి. ఒక 10 రోజులు డిస్కస్ చేస్తాము, దాని తర్వాత ఏదో చేంజ్ అవుతుంది అనుకుంటాము, కానీ రిపీట్ అవుతుంది. కొంచెం డిస్కస్ చేస్తాము, మళ్ళీ రిపీట్ అవుతుంది. సో దీనికంటే ఏదో ఒక పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఖచ్చితంగా తీసుకురావాలి. సో ఈ విషయం తెలిసిన వెంటనే సో ఏదైతే మన గవర్నమెంట్ కాలేజ్ ఉందో అందులో డాక్టర్స్ అందరూ వెంటనే రోడ్ మీద వచ్చి ర్యాలీస్ స్టార్ట్ చేశారు. ఢిల్లీ, మన హైదరాబాద్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, సో ఆల్ ద ఇండియాలో ఉన్న డాక్టర్స్ అందరూ బయటకు వచ్చి ఈ ఖచ్చితంగా మాకు డాక్టర్స్కి ప్రొటెక్షన్ కావాలి, ఫెడరేషన్లో మాకు అసలు ప్రొటెక్షన్ ఉండాలి, డాక్టర్స్ కూడా ఇలా చేస్తే ఎలా, ఎందుకంటే డాక్టర్స్ని మనం ఎలా చూడాలి, సో మనకి లైఫ్ ఇచ్చే వాళ్ళని ఎలా చేస్తున్నారంటే సో ఖచ్చితంగా మార్పు అనేది ఉండాలి. సో వాళ్ళు బయటకు వచ్చి ఫైట్ చేస్తున్నారు. సో ఫైట్ చేసి ఖచ్చితంగా మాకు అసలు ఎవరు చేశారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలంటే మమతా బెనర్జీ కూడా మన కలకత్తా నుంచి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. బట్ ఎంతవరకు మనకి ఇది దొరుకుతుందనే చూడాలి. ఎందుకంటే మనం ఎన్నో కేసెస్ చూసాము. సుశాంత్ రాజ్ సింగ్ కేసు కూడా చూసాము. ఎంతవరకు నడిచిందండి? సిబిఐకి అప్పగించిన తర్వాత అసలు ఎంతవరకు అసలు మీకు ఐడియా ఉందా? అసలు ఏం జరిగింది? సుశాంత్ సింగ్ అసలు సూసైడా, మర్డరా, అసలు ఏం న్యూస్ కూడా బయట రాలేదు. బట్ ఈ విషయమైనా బయట రావాలి. సో ఇన్వెస్టిగేషన్ ఏం జరిగింది, అసలు ఎలా పట్టుకున్నారు ఏంటో చూద్దాం. సో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసేసరికి ఏంటంటే మన క్రైమ్ సీన్లో బాగా వెతగ్గా ఏం తెలిసిందంటే ఒక ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదండి, ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, ఆ ఇయర్ బడ్ దొరికింది. సో ఈ ఇయర్ బడ్ దొరికిన తర్వాత సో పోలీసులు ఏం చేశారంటే యాక్చువల్గా హాస్పిటల్లో సీసీ కెమెరాస్ లేవు. సో దగ్గరలో ఉన్న కెమెరాస్ అంటే ఎంట్రన్స్లో ఉన్న సీసీ కెమెరాస్ అన్నీ చెక్ చేస్తే ఎవరైతే ఇన్ ఉన్నారో, ఎవరైతే అవుట్ ఉన్నారో,
ఇవన్నీ చూశారండి. చూడగా ఏం తెలిసిందంటే సంజయ్ రాయ్ అనే ఒక అతను ఇయర్ బడ్స్ పెట్టుకొని లోపల రావడం వాళ్ళు సీసీటీవీలో గమనించారు. సో గమనించిన తర్వాత వీళ్ళకి అది చూసి మనం కన్ఫర్మ్ చేయలేరు కదా, సో అతనిదా ఏంటి అనేది. సో ఏం చేశారంటే నంబర్ ఆఫ్ లిస్ట్ రాసుకున్నారండి, అంటే ఎంతమంది గెట్ ఇన్ అయ్యారు, ఎంతమంది గెట్ అవుట్ అయ్యారు. సో వీళ్ళందరినీ తీసుకొచ్చి పోలీసులు ఏం చేశారంటే ఆ ఇయర్ బడ్స్ ఏదైతే ఉందో అందరు ఫోన్స్ తీసుకున్నారు. రాగానే వాళ్ళందరి ఫోన్స్ కలెక్ట్ చేసుకొని ఈ ఇయర్ బడ్స్ని వాళ్ళకి ఏ ఫోన్తో కనెక్ట్ చేస్తారని చూస్తే మనకి డైరెక్ట్గా సంజయ్ రాయ్ ఇయర్ బడ్స్ ఫోన్తో కనెక్ట్ అయిపోయింది. సో వెంటనే అతన్ని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఏంటి అని తెలుసు. సో ఈ సంజయ్ రాయ్ అతని వారు ఎవరంటే సివిక్ వాలంటీర్. సో సివిక్ వాలంటీర్ ఏంటంటే మన కలకత్తా గవర్నమెంట్లో పోలీసులకి ఇన్ఫార్మర్గా, లేదంటే పోలీసులకి హెల్ప్ చేసేలాగా, అంటే పోలీసులకి ఏమైనా ఇంజూరీస్ అయితే వాళ్ళకి వాలంటీర్గా తీసుకొచ్చి పెట్టడం వల్ల వాళ్ళకి ఒక వాలంటీర్ ఇన్కమ్ లాగా 12,000 వస్తుంది. సో ఇతను ఎలా అంటే సివిక్ వాలంటీర్ అని చెప్పి తన బండి మీద కేపీ అని పెట్టుకున్నాను, అంటే కలకత్తా పోలీస్ అని. సో తను పోలీస్ అని చెప్పుకొని తిరిగే టైప్. సో ఇతనికి వాళ్ళ ఫ్యామిలీలో పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇతనికి కొంచెం ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఉంది. సో మరి ఆ విషయం అది ఉపయోగించి ఇతను సూసైడ్ కింద క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారో ఏంటో తెలియదు మని. సో సమ్వాట్ ఏదో క్రియేట్ చేయడానికి ఇతను ఏదో ట్రై చేశారు. సో ఏం జరిగిందంటే ఆ రోజు సో ఇతను ఈ ఏదైతే కాలేజ్ ఉందో ఈ కాలేజ్కి వాలంటీర్ కదా, సివిక్ వాలంటీర్. సో సివిక్ వాలంటీర్ ఇతన్ని ఆ కాలేజ్కి అవుట్ పోస్ట్ వార్డ్ కింద ఇతన్ని అపాయింట్మెంట్ చేశారు. సో ఇతనికి ఆ ఏరియాలో, అంటే ఆ హాస్పిటల్లో ప్రతి ఏరియాకి వెళ్ళగల యాక్సెసిబుల్ తనకి తెలుసు, ఏ ద్వారా వెళ్ళచ్చు, ఎక్కడి నుంచి వెళ్ళచ్చు ఏంటి అనేది. సో ఆ రోజు ఇతను 3 times హాస్పిటల్కి వచ్చారు. సో ఫస్ట్ టైం అనేది ఒకరికి హెల్ప్ చేయడానికి, అంటే వాలంటీర్గా ఒకరిని జాయిన్ చేయడానికి వెళ్ళాడు. దాని తర్వాత 11 o'clockకి ఒకరు వచ్చి వేరే వాళ్ళకి సర్జరీ కోసం హెల్ప్ చేయడానికి వచ్చారు. మళ్ళీ 1 o'clock వచ్చి ఎవరైతే సర్జరీతో వచ్చారో వాళ్ళు పంపించేసి అతను ఫ్యామిలీ రిలేటివ్స్ ఉంటారు కదా, అతని ఫ్యామిలీ రిలేటివ్స్తో మందు తాగి అరౌండ్ 1 o'clock అలా మందు తాగి 2 o'clockకి ఏదైతే సెమినార్ హాల్లో మన డాక్టర్ అయితే ఉన్నారో అక్కడికి వెళ్ళి దాన్ని రేప్ చేయడానికి ట్రై చేశారు. సో రేప్ చేశారు. అండ్ బయటగా ఏంటంటే ఈ సంజయ్ రాయ్ అతనికి బాక్సింగ్ అనేది వచ్చు. సో మనకి డాక్టర్ నిద్రలో ఉన్న ఇతను బాక్సర్ అవ్వడం వల్ల తను ఎంతో ట్రై చేసింది, లాస్ట్ వరకు తన్ని ప్రయత్నించడానికి కాపాడడానికి ఎంతో ట్రై చేసింది. బట్ అయినప్పటికీ ఇంత బాక్సింగ్ ఈ బాక్సింగ్ కూడా తన మీద ఉపయోగించడం వల్ల తను ఏం చేయలేకపోయింది. సో ఇతని బిహేవియర్ ఎలా ఉంది అంటే తను ఒప్పేసుకుంటున్నాడు, నేను చేశాను, మహా అయితే ఏం చేస్తారు, ఊరేస్తారు అంతే కదా, అయితే ఏంటి అన్నట్టు ఉన్నాడు. సో మనకు అర్థమైపోతుంది తను క్రైమ్ మైండ్ సెట్తో ఉన్నాడని. అంటే తన ఫోన్లో పాన్ దొరకడం అండ్ చాలామంది స్టూడెంట్స్ కంప్లైంట్ కూడా ఇచ్చారంట. అంటే లైక్ అలాగ నైట్ టైం మందు తాగేసి మా మీద కొంచెం మిస్బిహేవ్ చేస్తున్నారు, అయినా సరైన యాక్షన్ తీసుకోలేదు. ప్రిస్క్రిప్షన్ చూసారో వాళ్ళు మనకి చెప్పింది ఏంటంటే, సో ఏదైతే వెజినల్ పార్ట్లో డాక్టర్కి 150 grams థిక్ ఫ్లూయిడ్ సెమెన్ దొరికిందని చెప్పారు. సో అది ఎంత అనుకున్నా అండి, ఒక మనిషికి మహా అయితే 10 to 15 grams ఫ్లూయిడ్ అయితే దొరుకుతుందండి. కానీ ఆల్మోస్ట్ 150 grams ఫ్లూయిడ్ దొరికిందంటే ఇది ఒక్కరు చేసింది కాదు, గ్రూప్ ఆఫ్ గ్యాంగ్ రేప్ అనేది జరిగింది. సో ఇది అందరికీ అనుమానంగా ఉంది, ఎందుకంటే అన్ని గాయాలు అంతమంది పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారండి. సో అతనితో పాటు ఎవరైనా చుట్టుపక్కల ఉన్నారా, లేదంటే అతనితో పాటు గ్యాంగ్ రేప్ చేశారా, ఇది తెలియాల్సి ఉంది. అసలు ఆ పోలీసులు ముందుగానే సూసైడ్ని ఎందుకు దీన్ని చిత్రీకరించడానికి ట్రై చేశారు, అసలు ఎందుకు 3 hours వరకు అలో చేయలేదు. సో ఇవన్నిటికీ తెలియాల్సి ఉందండి. అసలు బయట అసలు ఏమనుకుంటున్నారంటే బాబులు ఉన్నారు, పెద్ద వాళ్ళని తప్పించడానికి ఇలా ట్రై చేస్తున్నారు. సో అందుకనే వీళ్ళు ఏదో ట్రై చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. మోరోవర్ దీనికన్నా ఏంటంటే, సో ఎవరైతే ఈ ప్రిన్సిపల్ ఉన్నారో, గవర్నమెంట్ హాస్పిటల్ ప్రిన్సిపల్ ఉన్నారో అతన్ని సందీప్ అతను ఉన్నారు. సో ఇతన్ని అడిగితే ఇతను ఏమంటున్నాడంటే ఆ టైంలో ఆమె సెమినార్ హాల్లో ఉన్న తందే తప్పు అని చెప్పి మాట్లాడుతున్నాడు. సో ఇలాంటి వాళ్ళు కూడా ఇంకా అంత పొజిషన్లో ఉండి ఎలా మాట్లాడుతున్నారు అంటే, వెంటనే సోషల్ మీడియాలో తనకి నెగిటివ్గా వచ్చి తను వెంటనే రిజైన్ చేశారు పొజిషన్కి. బట్ ఈ గవర్నమెంట్ ఏం చేసింది, మీరు రిజైన్ చేయొద్దు అని చెప్పి ఆ పొజిషన్ నుంచి వేరే గవర్నమెంట్ హాస్పిటల్ ప్రిన్సిపల్ కింద చేంజ్ చేశారు. ఎందుకు వాళ్ళు కాపాడడానికి ట్రై చేస్తున్నారో అర్థం కావట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, జస్ట్ జరిగిన కొన్ని డేస్కే, సో ఇన్ని 6 days ఆపారు కదండి, 8th జరిగింది. సో ఇన్ని డేస్ తర్వాత అదే హాస్పిటల్లో మళ్ళీ ఏదైతే క్రైమ్ సీన్ జరిగిందో దానికి దగ్గరలోనే చిన్న కన్స్ట్రక్షన్ చేస్తున్నారంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే,
సో ఏదైతే జరగలేదంటే హాల్ లేదో వాళ్ళకి రెస్ట్ లేదో రెస్ట్ రూమ్లు లేవో దానికోసం మనం బిల్డింగ్ కడుతున్నాము అని చెప్తున్నారు. బట్ బయట తెలుస్తుంది ఏంటంటే ఇంతసేపు ఇన్ని సంవత్సరాలు లేనిది ఇన్ని డేస్లో జరిగిన ఏదైనా అది కూడా క్రైమ్ జరిగిన ప్లేస్కి దగ్గరలో. సో క్రైమ్ జరిగిన ప్లేస్ దగ్గరలో చేస్తున్నారంటే వీళ్ళు ఏమైనా ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తున్నారా? సో ఈ విషయం కూడా జనాలు చాలా చెక్ చేస్తున్నారండి. అండ్ పోలీసులు కూడా దీన్ని తీసుకోవాలి, ముందుగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. గ్యాంగ్ రేప్ చేస్తున్నారా లేదంటే గ్యాంగ్ రేప్ చేశారా, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఇలాంటి విషయం మళ్ళీ అంటే ఇలాంటివన్నీ రిపీట్ అవ్వకుండా, ఎందుకంటే మనకి జరుగుతుందండి. ముందు చాలా కేసెస్ జరిగాయి, 2 రోజులు 3 రోజులు ధర్నా చేస్తాము, తర్వాత ఓకే అంటారు, అది ఇది అంటారు, తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఇలా రిపీట్ అవ్వకుండా సరైన యాక్షన్ అయితే తీసుకోవాలి. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. సో ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి అండ్ మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సో బాయ్ ఆల్.